మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ కేటాయించడంపై అతని అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకున్నారు. భారీ కేక్ కట్ చేసి బాణాసంచాలు పేల్చారు. ఇక అనంతరం స్వీట్లు పంచుకొని ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆత్మకూరు తాలూకాలోని అన్ని మండలాల్లో కూడా ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఆత్మకూరు టౌన్ లో బిఎస్ఆర్ సెంటర్ లో మంత్రి గారికి అనుగుణంగా వచ్చిన శుభ సందర్భంగా ఈరోజు ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. కేక్ కట్ చేశారు. అదేవిధంగా బాణసంచా కూడా అద్భుతంగా కాల్చడం జరిగింది. అదేవిధంగా మన ఆనం రామనాయుడు గారు ఆత్మకూరుని అభివృద్ధి పదంలో చాలా ముందుకు తీసుకొని పోతారని చెప్పేసి ఖచ్చితంగా మన నమ్మకంతో మన ఆత్మకూరు ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా ఆనం రామనాయుడు గారు ఆత్మకూరుని ఇంతకు ముందు కాడికి ఇంకా మంచి అభివృద్ధి పదంలో నడుపుతారని మేము అందరూ ఆశిస్తున్నాం. మొదటిగా ఆత్మకూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీలో గతంలో లేని విధంగా ఈరోజు ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన ఆనం రామనాయుడు గారు పోటీ చేసి ఇక్కడ గెలవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన ప్రియతమ నేత ఆనం రామనాయుడు గారికి దేవాదాయ శాఖ మంత్రిగా ఈరోజు బాధ్యతలు అప్పగించడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి చాలా మంచి దైవాత్మకులుగా చాలా మంచి పదవి. దీన్ని మేము పెద్దలందరికీ కూడా పార్టీకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా నాయకుడు ఏ పదవి ఇచ్చినా అర్హుడు కాబట్టి అది చిన్న పదవైనా సరే పెద్ద పదవైనా సరే దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో అది రామనాయుడు గారికి తెలుసు.